అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కర్చీఫ్ మోడల్ అంబ్రుల్లా ఫ్రాక్ ఆర్ స్కర్ట్ ఏదైనా కానీ సేమ్ ఒకే మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తుందండి. కర్చీఫ్ మోడల్ అంబ్రుల్లా స్కర్ట్ని ఎలా డిజైన్ చేశాను అన్నది ఫుల్ డీటెయిల్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ 2 లేయర్స్ని డిజైన్ చేస్తున్నానండి. అంబ్రుల్లా స్కర్ట్కి 2 లేయర్స్ అయితే పెడుతున్నాము. ఒక లేయర్ నార్మల్గా మనము అంబ్రుల్లా ఫ్లేర్ని ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోండి. అండ్ సెకండ్ లేయర్కి కర్చీఫ్ మోడల్ డిజైన్ అయితే వస్తుంది. సో దీనికి గాను మనము ఇక్కడ నాకు కావలసిన కొలతలు 39 లెంత్, 34 నడుము లూజు. సో ఫస్ట్ లేయర్ 39 ఉంటుంది. అండ్ కర్చీఫ్ మోడల్ ఏదైతే మనం డిజైన్ చేస్తున్నామో దీనికి ఫస్ట్ లేయర్లో 10 ఇంచెస్ మైనస్ చేసి తీసుకోండి. అప్పుడే మనకి షేప్ నీట్గా కనపడుతుంది. సో ఫస్ట్ లేయర్ ఏదైతే మీరు లెంత్ తీసుకుంటారో అందులో 10 ఇంచెస్ మైనస్ చేసుకొని లెంత్ అన్నది తీసుకోండి. సో సెకండ్ లేయర్ కోసము నడుము 34 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. అండ్ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ సెకండ్ లేయర్ని 2 ఫోల్డ్ కింద మాత్రమే ఫోల్డ్ చేశాను. అంటే మనకి 2.5 మీటరే ఉంది ఫ్యాబ్రిక్. సో అందుకని నేను 2 మడతల మీదే వేస్తున్నాను. సో ఇక్కడ 34 ఇంచెస్ నడుము లూజు మార్క్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా అంబ్రుల్లాని ఎలాగైతే మార్క్ చేసుకుంటామో అలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 31 ఇంచెస్ సెకండ్ లేయర్ లెంత్ కావాలి. ఇలాగా నడుము లూజు మార్క్ చేసిన తర్వాత 31 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, చివరిలో కూడా ఇలాగా 31 ఇంచెస్కి ఇక్కడెక్కడ నాకు ఈ లెంత్ 31 ఇంచెస్ వరకు 2.5 మీటర్ ఫ్యాబ్రిక్తో ప్యాచెస్ అయితే పడలేదండి. అంటే జాయింట్స్ అయితే పడలేదు. 34 ఇంచెస్ నడుము లూజు ఫస్ట్ లేయర్కి ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. 31 ఇంచెస్ సెకండ్ లేయర్ లెంత్. సో ఇక్కడ నుంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. క్లోజింగ్ వైపున నేను ఇప్పుడు ఉన్నానండి. క్లోజింగ్ వైపు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 15 ఇంచెస్ ఏదైతే 31 ఇంచెస్ లెంత్ మార్క్ చేసామో ఈ లెంత్ మీద ఒక 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుంచి ఒక 15 ఇంచెస్కి లెంత్ ఎడ్జ్లో ఏదైతే మార్క్ చేసామో 31 లెంత్ ఇక్కడ నుంచి ఒక 15 ఇంచెస్కి ప్రతి 15 ఇంచెస్కి ఇలాగా ఒక మార్క్ అయితే పెట్టుకోండి. కొంచెం కనపడేలాగే డ్రా చేసుకోండి. సో ఫైనల్గా ఎడ్జ్లో కొంచెం తక్కువ వచ్చింది అనుకుంటారేమో, ఏం పర్లేదు. మిడిల్ నుంచి, అందుకే మిడిల్ నుంచి తీసుకోమని చెప్తున్నాను. ఎవ్రీ 15 ఇంచెస్కి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 31 ఇంచెస్ లెంత్ నుంచి ఒక 5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి. సో కింది వైపు నుంచి ఒక 5 ఇంచెస్ పైకి ఇలాగా మొత్తం ఫ్రాక్ ఏదైతే మనము ఫ్యాబ్రిక్ పెడుతుందో అంతటికి కూడా ఒక 5 ఇంచెస్ పైకి నీట్గా మార్కింగ్ అయితే వేసుకోండి. వీడియో అర్థం అవడం కోసం కొంచెం సైలెంట్ అవుతున్నానండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా 5 ఇంచెస్ పైకి మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజింగ్ వైపు నుంచే ఈ 15 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, సో ఇలాగా 31 ఇంచెస్ ఒక మార్కింగ్ అయితే వేసాము, పైకి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసాము. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ 15 ఇంచెస్ మధ్యలో నుండి ఏదైతే సెంటర్ నుంచి 15 ఇంచెస్ తీసుకున్నామో ఈ 15 ఇంచెస్ మధ్యలో, అంటే 15 ఇంచ్లో హాఫ్ 7.5 ఇంచెస్
ఈ 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లేయర్ మీద 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్, అంటే ఈ 15 ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ మధ్యలోనే మనము 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. మిడిల్లో అవసరం లేదు, ఎవ్రీ 15 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఈ 15 ఇంచెస్ మధ్యలో పై లేయర్ మీద, అంటే 5 ఇంచెస్ పైకి ఒక డ్రా చేసాం కదా, ఆ లేయర్ మీద ఇలాగా 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను వేరే కలర్ చాక్ తీసుకున్నాను చూడండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 7.5 ఇంచెస్ నుంచి ఈ 15 ఇంచెస్కి ఇలాగా ఒక షేప్ అయితే వి షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సో వీడియో అయితే మీకు నీట్గా అర్థమయ్యేలాగా కనిపించేలాగా అయితే కలర్ చాక్ కలర్ని కూడా మార్చి చూపిస్తున్నాను చూడండి. ఇలా 7.5 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ డౌన్ లైన్కి ఇలాగా వి షేప్లో మార్కింగ్ అయితే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను నడుము లూజ్ అయితే కట్ చేస్తున్నాను, ఏదైతే మనం మార్కింగ్ చేసామో అది కట్ చేస్తున్నాను. అండ్ ఇలాగ ఇప్పుడు మనం ఏదైతే కర్చీఫ్ మోడల్ అనుకున్నామో ఇక్కడ మనకు ఫైనల్ అవుట్లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది కట్ చేస్తే ఏ లైన్ మీద అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ లైన్ మీద యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసుకోండి. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇలాగా ఎలాగైతే ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కటింగ్ అయితే చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా కర్చీఫ్ మోడల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా కట్ చేసిన దానికి కింద నేను స్పెషల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి ఓవర్లాక్ అయితే చేస్తున్నాను. అండ్ సో ఫైనల్ అవుట్లుక్ అయితే మనకి ఇలాగ చూసారా, వీడియోలో చూపించినట్లుగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 లేయర్స్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఈ డ్రెస్కి నేను స్పేస్ సిల్క్లోనే డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ దుపట్టా కూడా ఇలా నెట్టెడ్లో తీసుకున్నాను. సో ఫైనల్ అవుట్లుక్ అయితే మనకు ఈ విధంగా వచ్చేసిందండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.